రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని జమ్మలమడుగులో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం, హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో పటిష్టమైన రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా నివాళులు అర్పించి ఈరోజు ఆయనను గుర్తు చేసుకోవాలా, స్మరణ చేసుకోవాలా. స్వాతంత్రం కోసం పోరాటం చేశాం. బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేస్తూ ప్రశ్నించే వాళ్లను అనగదొక్కుతూ జరుగుతున్నటువంటి పరిపాలన మీద ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు కానీ, పేదవాళ్లు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం కావాలా, సమాజం కావాలా, ఈ దోపిడీ రాజ్యం పోవాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ కానీ, ఇంకా మహనీయులు పెద్దలు చాలా మంది, సర్దార్ పటేల్ గారు కానీ స్వాతంత్రం కోసం పోరాటం చేసినారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూస్తే ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, విభిన్నటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనగారినటువంటి వర్గాలు, పేదవాళ్లు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలంటే ఒక మంచి సమాజం కావాలా, దాన్ని అమలు చేయాలంటే ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగం, ఒక చట్టం రావాలా, ఒక వ్యవస్థ రావాలా, దాని ద్వారా సమాజం రావాలని చెప్పి ఆ రోజు అందరూ కూడా ఆలోచన చేసి అప్పుడున్నటువంటి పేదవాళ్ళు కానీ, అట్టడుగు వర్గాలు కానీ, అంటరానితనం కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి సమాజం నిర్మించుకోవాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగం నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఆయన కష్టాలు చూశారు, అన్ని అవమానాలు చూశాడు, ఇబ్బందులు చూశాడు. ఆయన కూడా ఎక్కడ కూడా ఆయన భయపడకుండా ధైర్యంగా అడుగులు వేస్తూ ఒక ఉన్నతమైనటువంటి చదివి న్యాయ పట్టభద్రునిగా చదవడం కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా అవగాహన ఉన్న వ్యక్తిగా ఆ రోజు రాజ్యాంగం ఈ రోజు ఒక పకడ్బందీగా మనకు ఉంది అంటే అందరికి కూడా ప్రశ్నించే హక్కు కలిగింది, ఒక ఓటు హక్కు కల్పించినారు. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రతి పౌరుడు సమానమే అనే విధంగా ఆ రోజు రాజ్యాంగం నిర్మాణం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఒక పరిపాలన జరుగుతూ ఉంది.